మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గైడ్లైన్స్ను వేగంగా ప్రిపేర్ చేస్తున్నారు. కస్టమర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరికి వర్తింపజేయాలి, ప్రభుత్వంపై పడే భారం ఎంత అనే లెక్కలు తీస్తున్నారు. రాష్ట్రంలో 1,20,00,000 గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి. నెలకు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలుకు ఎంత లేదన్నా ఏడాదికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 500 రూపాయలకే సిలిండర్ స్కీమ్కు గైడ్లైన్స్ రూపొందించే పనిలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీగా ఉన్నారు. కుటుంబ యూనిట్గా తీసుకోవాలా లేక మహిళల పేరుతో కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేవలం మహిళల పేరుతో గ్యాస్ కనెక్షన్లకు లెక్కలోకి తీసుకుంటే అవి 70 లక్షల వరకు ఉన్నాయి. ఒకవేళ సర్కారు మహిళలకే ఇవ్వాలని మార్గదర్శకాలు ఇస్తే గ్యాస్ కలెక్షన్లో నేమ్ చేంజ్ అనే ప్రోవిజ్ కూడా ఉండడంతో మిగతా కలెక్షన్లన్నీ మహిళల పేరుపై మార్చుకోవడానికి ఎలిజిబిలిటీ డీలర్ల వద్ద కస్టమర్లు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. మహిళల పేరు మీద ఉన్న కనెక్షన్లకే 500 రూపాయలకు సిలిండర్ అని మార్గదర్శకాలు రూపొందించినా మిగతా వాళ్ళు కూడా నేమ్ చేంజ్ ఆప్షన్ ఉపయోగించుకుంటారన్న వాదన కూడా వినిపిస్తుంది.